భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 23/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం వైశాఖ శుక్ల పౌర్ణమి గురువారం పౌర్ణమి సాయంత్రం 6:37 వరకు, విశాఖ నక్షత్రం ఉదయం 8:32 వరకు, వర్జం మధ్యాహ్నం 1:03 నుండి 2:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:47 10:39 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:56 3:48 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:23. అమృతగడి రాత్రి 11:50 నుండి 12:46 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం ఉంది. పరిగి యోగం మధ్యాహ్నం 12:09 విష్టి, ఉదయం 6:15 భవ, సాయంత్రం 6:37. ఈరోజు వైశాఖ పౌర్ణమి, దీన్ని మహావైశాఖి అని పిలుస్తారు. సముద్ర స్నానం చాలా విశేషం. అలాగే పౌర్ణమి ఉపవాసం ఉండడానికి విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే అది వైశాఖ పౌర్ణమి అన్నారు. మహావైశాఖి అనేటువంటి పేరు. ఈరోజు చక్కగా క్షీరాన్నాన్ని దానం చేయడం, పానకాన్ని దానం చేయడం, మామిడి పళ్ళు, విసనకర్రలు, ఛత్రదానము, చామర దానము, పాదరక్షల దానంగా ఇవ్వడం, అన్నదానము, దాహార్తులకి ఉదక కుంభదానం, ఉదకాన్ని కూడా దానంగా ఇస్తే చాలా విశేషమని చెప్పారు. అంతేకాదు అన్నమాచార్యుల వారి జయంతి, అలాగే శ్రీకూర్మావతారంలో స్వామి అవతరించినటువంటి రోజు కూడా ఈరోజే అని చెప్పారు. అన్నమాచార్యులు వారు విశేషంగా అవతరించి భగవానుని పూజల ద్వారానే కాకుండా, మంత్రాల ద్వారానే కాకుండా, నామాల ద్వారానే కాకుండా భగవంతుని కలియుగంలో కీర్తన ద్వారా కూడా తరించవచ్చు అని నిరూపించినటువంటి వాడు అన్నమాచార్యులు గారు. అటువంటి అన్నమాచార్యులు వారు విశేషంగా స్వామివారిని ఎన్నో విధాలుగా విన్నపాలు విన్నవలే వింత వింతలు పన్నగపుతో మదెరపై గెత్త వేలయ్య, విన్నపాలు వినవలే వింత వింతలు. అయ్యా నీ తిరుమలలో ఈ కొండ మీద ఎన్ని వింతలయ్యా, తెర వేస్తారా? తెర మాకు నీకు అడ్డంగా ఉందంటే అజ్ఞానానికి జ్ఞానానికి అడ్డంగా ఉన్నట్లుగానే అనిపిస్తుందయ్యా. ఆ తెర తొలగపోతే, మా అజ్ఞానం తొలగపోతే నువ్వు కనపడతావు. అలాగే తెర అజ్ఞానం లాంటిది. కాబట్టి ఎన్నో సేవలు చేస్తారు, ఎన్నో వింతలు జరుగుతాయి, ఎన్నో మహత్తులు తిరుమలలో జరుగుతున్నాయి అని బ్రహ్మ ఒక్కటే, పరబ్రహ్మ ఒకటే, అంతర్యామి నీవే అంటూ స్వామిని విశేషంగా ఏడుకొండల స్వామి అని అనేక రకాలుగా స్వామివారిని ఆయన్ని కొనియాడుతూ ఆయన వివాహాన్ని జరిపించి ఆ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసినటువంటి వాడు కూడా అన్నమాచార్య కూడా స్వయంగా ఆయన స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరిపించారు. ఆయన చేతులతో స్వయంగా కూడా అర్చకుల ద్వారా కైంకర్యాన్ని చేయించుకున్నాడు. ఎన్నో కీర్తనలు స్వామి మీద రచించి తరించి అని భగవంతుణ్ణి చాలామంది మేము పూజలు చేయలేకపోతున్నాం, మంత్రాలు చదవలేకపోతున్నాం అంటారు. ఒక కీర్తన ద్వారా కూడా భగవంతుని కీర్తిస్తే సంగీతం ద్వారా కూడా సాధించవచ్చు అని సాధించుకున్నటువంటి వాడు అన్నమాచార్యులు గారు, త్యాగరాజు గారు. అంత శక్తివంతులు అన్నమాచార్యులు గారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు. కాబట్టి అటువంటి అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది, వాళ్ళు కూడా చక్కగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లోకల్లో అన్నమయ్య కీర్తనలన్నీ వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. దానివల్ల కూడా సంగీతం వల్ల లాభం ఏమిటయ్యా అంటే డిప్రెషన్ తగ్గుతుంది, మానసికమైన ప్రశాంతత పొందుతారు. చాలామంది పరిశోధనలో కూడా తేలింది, ఆధ్యాత్మిక పరిశోధన వల్ల తేలింది. ఈ వైజ్ఞానిక పరిశోధనలో కూడా మనకి సంగీతం వినటం వల్ల, గానం చేయడం వల్ల కూడా మనస్సు బుద్ధి అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. మీకు చాలా విషయం తెలియదు, సంగీతం పాడుతూ ఉన్నా, మంత్రాలు చదువుతూ ఉన్నా మైండ్ చాలా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. చాలామందికి తెలియదు ఆ విషయం. యాక్టివేట్ అవుతుంది అనుకుంటారు, ఆ టైంలో ఎనర్జీ వేస్ట్ అవుతుంది అనుకుంటారు. ఆధ్యాత్మిక పరిశోధనలో తేలింది అదే. నిరంతరం భగవంతుని మంత్రాలు చదివేస్తూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే మైండ్ ఇంకా షార్ప్గా బాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి శక్తి అన్నమాచార్యులు గారు భగవంతుని కీర్తించి స్మరించి గానం ద్వారా కూడా కలో స్మరణానుముక్తి, సంకీర్తన ముక్తి, కలియుగంలో సంకీర్తన ద్వారా కూడా తరించవచ్చు అని నిరూపించినటువంటి వారు అన్నమాచార్యులు గారు. ఆయన చెప్పారు ఉదక కుంభదానాన్ని, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే పశుపక్షాదులకి అన్నీ కూడా నీటిని సదుపాయంగా ఉన్న వృక్షాలు పెంచండి. ఎండలో చూసారా, వృక్షాలు లేకపోతే ఎంత బాధ, ఎండ బాధ. ఎక్కడ చెట్టు కనపడుతున్నా నీడకి వెళ్ళాలనుకున్నా మరి చెట్లన్నీ నరికేస్తే ఎలాగా?
కాబట్టి వృక్షాలు పెంచాలి. ప్రతి ఇంటి ముందు కూడా 2-3 వృక్షాలు ఉండాలి. ఇంటి చుట్టుపక్కల వృక్షాలు ఉంటే కనుక చల్లదనం ఉంటుంది, హై టెంపరేచర్లోకి వెళ్ళదు, ఉష్ణోగ్రత అనేది ఉండదన్నమాట. కాబట్టి వృక్షాలు ఎప్పుడూ కూడా మనకి ఆనందాన్ని ఇస్తాయి, మనకి సంపదనిస్తాయి, చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అని మన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజుని చక్కగా వృక్షాలు నాటడం, మంచినీళ్ళు దాహార్తులుగా నీళ్ళుని దానంగా ఇవ్వడం, అన్న సంతర్పణ చేయడం, మామిడి పళ్ళు, గొడుగులు, చత్రాలు, చామరాలు, విసినికర్రలు ఇవన్నీ కూడా దానంగా ఇస్తే పౌర్ణమిగా ఉపవాసంగా ఉండడం, లక్ష్మీనారాయణ విష్ణాలయ దర్శనం, శివాలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా ఈరోజు యోగ్యంగా ఉంటుంది అని. పౌర్ణమి కాబట్టి అన్ని కార్యాలకి, గురువారం కావడం అన్ని కార్యాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి కూడా బాగుంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలం. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈరోజు అని చెప్పడం జరుగుతోంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. స్వామివారి యొక్క దివ్యనామాల వైభవాలలో మనకి ఈరోజు ఏం చెప్తున్నా, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈరోజు నామాల్లో పూతాత్మనే నమ, పూతాత్మ, ఓం పూతాత్మనే నమ. పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ అనేటువంటిది అన్నమాట అండి. ఈ పవిత్రమైనటువంటి శ్లోకానికి శ్రీహరి 8 పుణ్యనామాల్లో కీర్తింపబడుతూ ఉన్నాడు. ఆయన పూతాత్మనే నమః అని అంటే పవిత్రముగు ఆత్మస్వరూపుడని ఈ మంత్రానికి, ఈ పదానికి, ఈ నామానికి భావార్థం అని చెప్పారు. ఆత్మ నిర్దిష్టం, నిర్గుణం, నిస్సంగము కూడా శుద్ధమము, పరమము, పవిత్రమై ఉన్నది ఆత్మ. మాయా ప్రభావరహితమైనది, మాలిన్యములు, వికారములు లేనిది. కావున భగవానుడు పూతాత్మ అని కీర్తింపబడుతూ ఉన్నాడు. సాధకులు తన మనస్సును ప్రశాంతంగా, ప్రసన్నంగా గావించుకొనడానికి ఈర్ష్యాద్వేషాలు, కామక్రోధాది మాలిన్యాలేవి లేకుండా సాధన చేసుకొనడానికి అతడు పూతాత్ముడు కాగలడు అయ్యాడైన. ఈ నామానికి మనకు ప్రబోధించుచూ ఉన్నది. నిర్దోషాం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణి తే స్థిత అని గీతలో చెప్పినట్టుగా పరబ్రహ్మ దోషరహితమైనటువంటి వాడు, సమత్వమునందు ఉన్నటువంటి వాడు, కనుగట్టి గుణములు కలవారు కనుక పరబ్రహ్మము ఉండేటువంటి వాడు అని పూతాత్మ అని చెప్పారు. ఇంకా నిరుక్తం ఏం చెప్తోందంటే సర్వభూతాత్మాన భూతాత్మ త్వయాత్మ స్థిత. తన శరీరమును, పరతంత్రమైన సమస్త భూతాలను అంతరాత్మగా ఉండేటువంటి వాడు భూతాత్మ. అంతేకాదు పరమాత్మ, ఓం పరమాత్మనే నమః అన్నారు. కార్యకారణ విలక్షణమైనటువంటి వాడు కాబట్టి, నిత్య శుద్ధ బుద్ధ్య ముక్త స్వరూపుడు కాబట్టి, స్థూల సూక్ష్మ లింగములకు అతీతుడు కనుక సమస్త చైతన్య భాండారాల గుడి చేత శ్రీహరి పరమాత్మ అనే బిరునామం కూడా ఉంది. అగుడి చేత అట్టి పరమాత్మ స్వరూపుడే జీవుడై ఉన్నాడు. కానీ మాయ యొక్క ఆవరణ అగుడి చేత, విషయాభిలాష చేతను, వాంఛా సహస్రమును ఆశ్రయించుడి చేతను చుట్టబడి మాలిన్యములు చెందుచున్నాడు జీవుడు. వివేక విచారణముల యందు భక్తి జ్ఞాన యోగ సాధనముల చేత మాయావరణములను తొలగించుకున్నవాడు జీవుడు పరమాత్మే అగుచున్నాడు. కనుక ఈ నామాన్ని పరమాత్మ, అలాగే పరమాత్మ అని చెప్పారు ఈ యొక్క 11వ నామానికి. ఇంకా పరమాత్మ అంటే విశేషమైనటువంటి నామంగా మనకి చెప్పారు. ఇంకా దీన్నే భూతభావన అని కూడా, ధారకాది ప్రధానేన యచ్చ వర్ధయతి స్వయం భూతానిత్యం జుటితి సత్ స్యాత్ భూతభావన. తాను సృష్టించిన భూతములన్నింటినీ కూడా వెంటనే తానే స్వయముగా ధారక, పోషక, భోగ్యములు సంగేటువంటి వాడు అని ఈ భూతభావన అనే నామానికి కూడా అంతరార్థాన్ని, ఈ 3 నామాలకి కూడా మనకు అంతరార్థం తెలియజేశారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో నమః. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.